hi, hello guys, welcome back to my channel Potaraja Shivanacharam and welcome back to the another video. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చిన. ఇది మన ప్రతి ఒక్క హిందూకి, ప్రతి ఒక్క మన సనాతన ధర్మానికి సంబంధించిన మన ప్రతి ఒక్క కట్టర్ హిందూకి తెలవాల్సిన ముఖ్యమైన విషయము, ముఖ్యమైన టాపిక్ అన్నమాట ఇది. సో ఈ వీడియోని మాత్రం మన హిందువులు ఎంతమంది అయితే నేను ఇప్పుడు చేస్తున్న వీడియోని ఎంతమంది అయితే చూస్తున్నారో కంపల్సరీ కామెంట్ సెక్షన్ లోనైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అయితే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. జై శివాజీ, జై భవానీ అని అయితే 100% కామెంట్ చేస్తారు. ఒకవేళ ఈ విషయాన్ని చూసి కూడా కామెంట్ చేయలేదు అంటే ఇక మనం చెప్పని అవసరం లేదు. కంపల్సరీ ఈ విషయం చాలా మందికి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క మన హిందూ పౌరునికి, ప్రతి ఒక్క కట్టర్ హిందూకి తెలియజేయాలని ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నా. కంపల్సరీ ప్రతి ఒక్క హిందూ ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తారో కంపల్సరీ నా వీడియోస్ ని, నేను ఇప్పుడు చేసిన వీడియోని మాత్రం కంపల్సరీ మీరు షేర్ చేయాలా. వాట్సాప్ గ్రూప్స్ కి కానీ, మీ ఫ్రెండ్స్ కి కానీ, ఎంతమంది మీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నా, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా, కంపల్సరీ ప్రతి ఒక్క కట్టర్ హిందూ ఈ వీడియో లింక్ ని కంపల్సరీ మీరు అందరు షేర్ చేయాలని చెప్తున్నా. సో ఈ వీడియో పూర్తిగా మీరు విన్నట్టయితే 100% ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్క హిందూ పౌరునికి గూస్ బంప్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్క హిందూ పౌరునికి ఈ విషయం కంపల్సరీ తెలవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. సో మరి లేట్ ఎందుకు, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ప్రతి ఒక్కరికి మన సనాతన ధర్మంలో నివసిస్తూ ఉన్న ప్రతి ఒక్క మన హిందూ పౌరునికి, చిన్న పిల్లగాడి నుంచి పెద్ద పిల్లగాళ్ళ వరకు, ముసలి వాళ్ళకైనా సరే మన పవిత్రమైన కాశీ కానీ, అలాగే మన తమిళనాడులో ఉన్న అరుణాచల టెంపుల్ కానీ, ఇవి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇవాళ ఇప్పుడున్న సిచ్యువేషన్లా మనం చూసుకోవడానికి మహాపుణ్యక్షేత్రమైన కాశీ కానీ, అరుణాచల టెంపుల్ కానీ ఉంది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ ఇవాళ మనకు ఆ కాశీ టెంపుల్ కానీ, తమిళనాడులో ఉన్న అరుణాచల గుడి కానీ ఇవాళ మనం చూసుకోవడానికి ఆ ప్రదేశాలు ఉన్నాయంటే వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే అన్నమాట. ఇది చాలా మందికి మన హిందూ ధర్మంలో నివసిస్తున్న, మన హిందూ ధర్మంలో బ్రతుకుతున్న ఏ ఒక్కరికి, చాలా మందికి అయితే ఇది తెలియదు. కంపల్సరీ ఈ విషయాన్ని ప్రతి ఒక్క హిందూ పౌరునికి తెలియజేయాలని మేము ముందుకు వచ్చిన. సో ఈ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క హిందూ పౌరునికి తెలవాలి ఇవాళ మనకు కాశీ గాని, ఆ తమిళనాడులో ఉన్న అరుణాచల గిరి ప్రదర్శన, అరుణాచలంలో ఉన్న శివుని టెంపుల్ గాని ఇవాళ మనం దర్శించుకోవడానికి ఉన్నిందంటే వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. కంపల్సరీ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వీడియో ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాలా. సో మన కాశీ పుణ్యక్షేత్రం మీద ఆనాడు ఔరంగజేబు ఆయనకు మన కాశీ పుణ్యక్షేత్రమైన ఆ ప్రదేశం మీద, మన గుడి మీద ఔరంగజేబు కన్ను పడిందనమాట. ఏంది అంటే మన పవిత్రమైన కాశీ క్షేత్రాన్ని, మన పవిత్రమైన కాశీలో ఉన్న ఆ స్థలాన్ని కానీ మొత్తం దాన్ని కూల్ చేయాలి, మొత్తం ఆగమడివి చేసేయాలి, ఆ కాశీ అనే స్థలాన్ని మొత్తం ఖాళీ చేయాలి, ఆ కాశీ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ గుడిలా మనం ఇప్పుడు పోతున్న గుడిలని, ప్రదేశాలను అంతా అందం చేసి అదంతా మొత్తం ఖాళీ చేపించేసి అక్కడంతా తన స్వాధీనంలో తీసుకోవాలని ఔరంగజేబు అప్పుడు ఏం చేసిండంట, ఆయన వాళ్ళ సైన్యాన్ని వెంట పెట్టుకొని పోయి ఆ కాశీ పుణ్యక్షేత్రం మీద, అలాగే మన కాశీలో ఉన్న పట్టణాల మీద దౌర్జన్యం చేసి మన కాశీ అనే పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి, ఆ కాశీ అనే స్థలానికి వెళ్ళి అక్కడ యుద్ధం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలగొట్టి ఆ కాశీ అనే పుణ్యక్షేత్రాన్ని కూడా కూల్చేసి మన కాశీ పుణ్యక్షేత్రాన్ని ఆయన స్వాధీనం చేసుకోవాలని వెళ్ళినప్పుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చెవులో ఈ మాట పడ్డది. ఎవరో ద్వారా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ తన చెవులో ఈ మాట పడ్డది కాబట్టి పెద్ద కత్తి పట్టుకొని మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు యుద్ధానికి సై అని బయలుదేరి, తన పులి గోర్లతో, తన పులి కవచంతో బయలుదేరి, తన చేతిలో ఉన్న కత్తితోటి
మరి ఔరంగజేబు వారి సైన్యంతో అలాగే ఔరంగజేబుకి సై అనే దిగిన మొగాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. తనకు సై అంటూ దిగి ఔరంగజేబు వాళ్ళ టీం తోటి అంటే వాళ్ళ సైన్యం తోటి ఔరంగజేబు తోటి సై అంటూ యుద్ధానికి దిగి వాళ్ళతోటి కొట్లాడి ఇవాళ మన కాశీ పుణ్యక్షేత్రాన్ని కాపాడిన మహావీరాది వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. ఇవాళ మనకు చూసుకోవడానికైనా మనం వినడానికైనా కాశీ అనే పుణ్యక్షేత్రం ఒక పుణ్య పట్టణం ఉంది అని అంటే దానికి వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. ఇంకొకటి తమిళనాడులో ఉన్న అరుణాచల గుడి. అరుణాచలం అంటే చాలా మందికి తెలిసిందే. సో మన టెంపుల్ మన తమిళనాడులో ఉన్న పవిత్రమైన క్షేత్రం అన్నమాట అరుణాచల టెంపుల్. సో ఇది కూడా చాలా అంటే చాలా మందికి తెలియదు. అక్కడ తమిళనాడులో ఉన్న అరుణాచలం టెంపుల్ కూడా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కట్టిందే. ఇది చాలా మందికి తెలియదు. ఇట్లాంటివి తెలుసుకోవాలంటే శ్రీశైలం దగ్గర మన శివాజీ మహారాజ్ గారి కోట ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కటి ఆయన చేసిన యుద్ధాలు కానీ ఆయన చేసిన పోరాటం కానీ ఆయన చేసిన మనకు ఎన్నో ఆయన చేసిన మన హిందూ ధర్మం గురించి చేసిన ఎన్నో పోరాటాల గురించి అక్కడ అన్ని మనకు అర్థమయ్యే విధంగానైతే అక్కడ పుస్తకాలు కానీ అక్కడ చెక్కి రాయడం కానీ 100% ఉంటాయి. సో ఈ విషయం ఏంటంటే అరుణాచలం గుడి ఇవాళ మనకు ఉంది. చూసుకోవడానికైనా వెళ్ళి గుడిని దర్శించుకోవడానికైనా అరుణాచలం అంటేనే చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. అటు కాశీ కానివచ్చు ఇటు తమిళనాడు బార్డర్లో ఉన్న మన అరుణాచలం టెంపుల్ కావచ్చు. సో మీకు అందరికి తెలియజేయాల్సిన వీడియో ఏంటంటే ఈ అరుణాచలం టెంపుల్ అనేది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే మనకు ప్రతిష్ఠించబడింది. సాక్షాత్తు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చేతుల మీదనే ఈ అరుణాచలం అనే గుడి కట్టడం జరిగింది. ఎందుకు అంటే ఆనాటి కాలంలో మొఘల్ ఎంపైర్లు అప్పట్లో ఉన్న మన అరుణాచలం టెంపుల్ ని అప్పట్లో మన యుద్ధాలు జరిగిన సమయాలలో మొఘల్ ఎంపైర్స్ ఏం చేసిరంటే మన తమిళనాడులో ఉన్న అరుణాచలం అనే గుడిని వాళ్ళు కూల్చగొట్టి అదే జాగల మన అరుణాచలం గుడి ఏదైతుందో అదే గుడి జాగల వాళ్ళు ఒక మాస్క్యూని అయితే కట్టిరనమాట. వాళ్ళు ఒక మాస్క్యూని కట్టుకొని మన గుడిని కూల్చేసారు. సో ఈ విషయం కూడా మన కాశీ యుద్ధం అయిపోగానే మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చెవులో ఈ విషయం కూడా పడ్డదనమాట. అరే అంత పుణ్యక్షేత్రమైన అరుణాచల టెంపుల్ ని కూలగొట్టి మాస్క్యూ కట్టిండు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా తన మైండ్ లో ఫిక్స్ అయ్యి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన హిందూ దేవాలయాల గురించి పోరాడిన వీరాది వీరుడు శత్రు సంహారుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆనాడు యుద్ధం చేసి మరి ఆ మొఘల్ ఎంపైర్లతోటి కూడా తన చేతిలో ఉన్న కవచాలతోటి తన చేతిలో ఉన్న కత్తితోటి అంతమందితోటైనా సరే సై అంటూ యుద్ధం చేసి ఆ తమిళనాడులో అరుణాచలం మన పుణ్యక్షేత్రాన్ని కూలగొట్టి మాస్క్యూ కట్టిరు. కాబట్టి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆ మాస్క్యూని తొలగించి మళ్ళా మన అరుణాచలం టెంపుల్ ని రీబిల్డ్ చేసిర్రు అనమాట. ఇవాళ మనకు చూసుకోవడానికైనా వినడానికైనా అరుణాచలం గుడి ఉంది అంటే దాన్ని మళ్ళీ తిరిగి కట్టిన వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. ముందు మన పాతకాలంలో ఉన్న అరుణాచలం గుడి ఉండే, కాకపోతే దాన్ని మన మొఘల్ ఎంపైర్స్ అయితే కూల్చేయడం జరిగింది. వాళ్ళు కూల్చేసి అదే ప్రదేశంలో అదే ప్లేస్ లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక మాస్క్యూని కట్టుకోరు, అంటే మన దేవుణ్ణి అక్కడ నుంచి తొలగించేసి మాస్క్యూని కట్టారు. సో అది విని మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏం చేసిర్రు అంటే ఆయన యుద్ధంలోకి దిగి మొఘల్ ఎంపైర్లు ఎవరెవరైతే ఆ గుడిని కట్టిర్రో మన గుడిని కూలగొట్టి వాళ్ళ మాస్క్యూని కట్టుకున్నారో ఆ మాస్క్యూని కూలగొట్టాలని వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళందరితోటి సై అంటూ దిగి వాళ్ళందరితోటి పోరాటం చేసి తన కత్తితోటి ఎంతమంది అయితే మన గుడిని కూల్చగొట్టిర్రో వాళ్ళందరినీ సై అంటూ వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపి మా మాస్క్యూని తొలగించి అదే మాస్క్యూ ఉన్న జాగాలో మళ్ళీ తమిళనాడులో ఉన్న అరుణాచలం మహాపుణ్యక్షేత్రం అయితే మళ్ళీ ఆయన పునర్నిర్మించిండు అనమాట. అంటే మళ్ళీ రీబిల్డ్ చేసిండు. ఇవాళ మనం చూసుకుంటున్నాం, ఇవాళ అరుణాచలం టెంపుల్ ఉంది. అరుణాచలం అంటేనే చాలా అంటే చాలా పుణ్యక్షేత్రం,
చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అని అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి కాదు, హైదరాబాద్ నుంచి కానీ, మన నార్త్ స్టేట్స్ నుంచి కానీ, సౌత్ స్టేట్స్ నుంచి కానీ చాలా మంది వెళ్తూనే ఉంటారు అరుణాచలంకి. ఎందుకంటే చాలా మంది నమ్మకం అన్నమాట. అక్కడికి వెళ్తే కోరిన కోరికలు కూడా నెరవేరుస్తారు దేవుడు అని చాలా మందికి ఒక నమ్మకం అన్నమాట. చాలా పవర్ఫుల్ దేవుడు. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉన్నది అది. కాబట్టి ఇవాళ మనం చూసుకోవడానికి ఇవాళ తమిళనాడు బార్డర్లో ఉన్న మన అరుణాచలం టెంపుల్ కానీ, అలాగే మన కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వరనాథుని టెంపుల్ కానీ ఇవాళ మనం చూసుకోవడానికైనా, మనం దర్శించుకోవడానికైనా, మనం వినడానికైనా, మనం వెళ్ళడానికైనా ఈ రెండు మహాపుణ్యక్షేత్రాలు ఇవాటికి ఇవాళ మన రోజులకి, మన పిల్లల రోజులకు కూడా ఉన్నాయి అంటే, మనం చూసుకోవడానికి, మనకు చూడడానికి ఉన్నాయి అంటే వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ ఆనాటి కాలాన మన సమర యోధుడు, యుద్ధ సంహారుడు, మన సనాతన ధర్మం గురించి మాట్లాడిన శత్రు సంహారుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి అని మనం గర్వంగా చెప్పుకోవాలి. మన సనాతన ధర్మం గురించి కొట్లాడిండు, మన హిందూ దేవాలయాల గురించి కొట్లాడిండు, మన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన వారిని ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా వాళ్ళందరికీ సై అని యుద్ధానికి దిగి మనందరికీ ధర్మాన్ని కాపాడి ఇవాళ మన దేవాలయాన్ని కాపాడిన వీరాది వీరుడు. ఇవాళ మనం దర్శించుకోవడానికైనా, మొక్కటానికైనా మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి అని అంటే వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అని చెప్పాలి. లేకపోతే ఆ రోజు ఔరంగజేబు వాళ్ళు ఎట్లయితే మన కాశీ పుణ్యక్షేత్రాన్ని కానీ, తమిళనాడులో ఉన్న అరుణాచల ప్రదేశాన్ని కానీ వాళ్ళు స్వాధీనం చేసుకొని అట్లా ఉంటే గనక చెప్తున్నా కదా. సో ఇవాళ మనకు హిందూ దేవాలయాలు ఉన్నాయి, మనం మొక్కుకోవడానికి కానీ, టెంపుల్స్కి కానీ వెళ్ళడానికి మనకు దేవుళ్ళు ఉన్నారు, మనం గుడిలు ఉన్నాయి, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఇలా పూజలు యాగాలు జరుగుతున్నాయి అంటే మనకి వీళ్ళు దేవుళ్ళు, వాళ్ళు దేవుళ్ళు, దేవుళ్ళ పేరు తెలుస్తున్నాయి అంటే మనకి హిందూ సాంప్రదాయాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారనే మనం గర్వంగా చెప్పాలి. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గనక లేకపోయి ఉంటే ఇవాళ మనకు ఇన్ని హిందూ దేవాలయాలు లేకపోతుండే, మన సనాతన ధర్మానికి ఇవాళ మనకు ఎవరు సపోర్ట్ కూడా లేకపోతుండే, ఆ ఔరంగజేబు వాళ్ళ రాజ్యమే నడుస్తుండే, మరి మన అరుణాచల ప్రదేశాన్ని కూలగొట్టిన మొఘల్ ఎంపైర్స్ వాళ్ళ రాజ్యమే నడుస్తుండే. కాబట్టి ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కొట్లాడి మన సనాతన ధర్మాన్ని కాపాడి మన హిందూ దేవాలయాలను కూలగొట్టిన ప్రతి ఒక్క శత్రువుని సంహారం చేసి మన హిందూ దేవాలయాలని, మన అమ్మవారిని శక్తిని పొందిన వీరాది వీరుడు. సాక్షాత్తు ఆయన జ్ఞానంలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ దుర్గాదేవి ఆయన ముందుకు ప్రసన్నమై ఆమె చేతుల నుండి ఖడ్గాని మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ప్రసాదించి, నేను నీకు ఇస్తున్న ఈ కత్తిని చేతిలో ఉన్నంత వరకు నీకు విజయమే కలుగుతుంది కనుక ఓటము మాత్రం జరగది. నువ్వు పోరాటం చేసిన ప్రతి నిమిషం ఈ నేను ఇచ్చిన ఖడ్గంతో నువ్వు పోరాటం చేయి. ప్రతి ప్రదేశాల్లో కానీ, ఏ జాగాలో కానీ యుద్ధం వెనక నీకు ఎప్పుడు ఎల్లప్పుడు నీకు నేను తోడుంటా. నీకు నువ్వు ఏ యుద్ధం చేసినా సై అంటూ నువ్వు ముందుకు వెళ్ళిన ప్రతి యుద్ధంలో నువ్వే గెలుస్తావని ఆ ఖడ్గాన్ని అమ్మవారు సాక్షాత్తు అతనికి ప్రసన్నమై మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి మన ఖడ్గాన్ని ప్రసాదించడం జరిగింది. సో ఆనాటి కాలన్న దుర్గా భవానీ మాత మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఖడ్గాన్ని ప్రసాదించింది కాబట్టి ఈయాటి వరకు కూడా మన తుల్జా భవానీ అమ్మవారి పాదాల వద్ద కూడా అమ్మవారు ఖడ్గాన్ని ఇస్తున్నట్టు రూపాన్ని అక్కడ చూస్తాం మనం. తుల్జా భవానీ టెంపుల్కి వెళ్ళినా సరే అమ్మవారి పాదాల వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉంటారు. అమ్మవారు సాక్షాత్తు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కు కత్తి ప్రసాదిస్తున్నట్టు రూపం మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ యుద్ధం చేసినా హరహర మహాదేవ్ శంభో శంకర్ అనుకుంటూ కత్తి పట్టుకొని యుద్ధం చేసుకొని జై భవానీ అనుకుంటూ ముందుకెళ్లి యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి వచ్చిన మహావీరాది వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరు అనుకుంటారు. యుద్ధంలో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిండు అని అందరు అనుకుంటారు. కాకపోతే కాదు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ రోజులో యుద్ధంలో ఓడిపోయలేదు, యుద్ధంలో చనిపోలేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని వెన్నుపోటుతో చంపేసిర్రు అనమాట. యుద్ధంలో కాదు, వెన్నుపోటుతోటి చంపేసిర్రు. లేకపోతే ఇవాటి వరకు ఆయన చరిత్ర ఇంకా చాలా ఉంటుండే. ఇలాంటి యుద్ధంలో ఏనాడైనా వెనుక పోలేదు, యుద్ధాల్లో గెలుస్తుండు. కాబట్టి ఆయనకు సంబంధించిన వాళ్ళే అతన్ని వెన్నుపోటుతోటి చంపేయడం జరిగింది. కానీ యుద్ధంలో చనిపోయడం చాలా మంది అనుకుంటారు, అది తప్పు. యుద్ధంలో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోలేదు. జస్ట్ ఆయన చేసింది ఏంటంటే నమ్ముకున్న వాళ్ళే ఆయనను వెన్నుపోటు ఒడిచి చంపేసిర్రు అనమాట.
సో చాలా మందికి తెలియంది ఏంటంటే చాలా బుక్స్లలో ఇప్పుడు మనకు ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు కానివచ్చు, 10th క్లాస్ వరకు కానివచ్చు, ఇంటర్మీడియట్ కానివచ్చు, డిగ్రీ వరకు కానివచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కానివచ్చు, చాలా బుక్స్లలో ఔరంగజేబ్స్ గురించి, మొఘల్ ఎంపైర్స్ గురించి అయితే బుక్లలో చాలా చరిత్ర ఉంది. వాళ్ళ గురించి అయితే రాసిర్రు. చాలా బుక్స్లలో పర్యటన చేసిర్రు, చాలా బుక్స్లలో ఎంటర్ చేసిర్రు, చాలా బుక్స్లలో వాళ్ళ గురించి చదువుకోవడానికి ఎన్నో కీలకమైన పాత్రలు ఉన్నాయి. మరి అదే విధంగా మన హిందూ దేవాలయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వీరాది వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అయితే ఏ బుక్లలో కూడా రాయలే. మన హిందూ దేవాలయాన్ని కాపాడడానికి వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారని ఎందుకు ఏ బుక్కులలో రాయలేదు? ఎందుకు ఇవాళ ఏ బుక్కులలో లేవు? ఇదే మన సనాతన ధర్మాన్ని కాపాడిండు కాబట్టే, మంచితనం ఉన్నోనికి మంచి రోజులు లేవు కాబట్టి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇవాళ మన హిందూ దేవాలయాన్ని కాపాడిండు కాబట్టి, వన్ అండ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ అయిననే కాబట్టి ఇవాళ ఏ బుక్కులలో అయినా గురించి మనం చదువుదామన్నా, ఏ బుక్కులలో అయినా గురించి చదువుదామన్నా, తెలుసుకుందాం అనుకున్న ఏ బుక్లలో కూడా దీని గురించి ఎవరు పర్యావరణ చెయ్యలేదు, ఏ బుక్లలో కూడా ఎంటర్ చేయలేదు. అదే మరి మొఘల్ ఎంపైర్స్ గురించి కానీ, ఔరంగజేబుల గురించి కానీ మన బుక్లలో చదువుకోవడానికి చాలా రాసిర్రు. కానీ మన సనాతన ధర్మాన్ని కాపాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అయితే ఏ బుక్కులలో రాయలేదు, దేంట్లో రాయలేదు. కాబట్టి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి సంబంధించిన ఈ వీడియో, ఈ విషయం ప్రతి ఒక్క మన హిందూకి తెలవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. చాలా మందికి తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క మన హిందూ పౌరుడు ప్రతి ఒక్కరికి ఈ వీడియో లింక్ అందరికి షేర్ చేయండి. షేర్ చేయకుండా అస్సలు ఉండకండి. కంపల్సరీ ఈ లింక్ని అయితే కంపల్సరీ షేర్ చేయండి. వీడియోని కంపల్సరీ అందరు లైక్ చేయండి. కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఎక్స్క్లూజివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉంటా. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి అందరికైతే తెలుసు కదా, పోతరాజు శివ నాచారం. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ పేరు అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చాలా మందికి తెలియదు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా @నాచారం పోతరాజు శివ. సో తెలియని వాళ్ళకు ఇక్కడ ఇస్తున్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా కొద్దిగా, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. సో అంటిల్ దెన్ మరి లేట్ ఎందుకు, ఈ పవిత్రమైన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈ విషయాన్ని మీకు అందరికీ చేయాలి కాబట్టి ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చిన. కంపల్సరీ ఈ వీడియో ప్రతి ఒక్క పౌరునికి మీరు షేర్ చేయాలి. ప్రతి ఒక్క హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క మనిషికి అయితే ఈ వీడియో షేర్ కావాలి. అంటిల్ దెన్ ఇదైతే వైరల్ కావాలి. మరి లేట్ ఎందుకు, జై భవానీ, జై శివాజీ. సో యువర్స్ లవింగ్లీ పోతరాజు శివ నాచారం. సో సైనింగ్ ఆఫ్.